ఫోటో కూడా వేశారు గుర్రం మాంసం. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. ఈ మ్యారినేట్ చేసిన ఊరగాయలు అయితే ఎక్కువ తింటా ఉంటారు. ఒకటే పర్లేదు, మనం ఫ్రెండ్స్. పుట్టగొడుగు ఈ జంతువు చాలా వెరైటీగా ఉంది అసలు. దిస్ ఈజ్ కుర్త్, దిస్ ఈజ్ ఆల్సో కుర్త్. ఓకే, ఎంత ఎక్స్పెన్సివ్ లేదా చీపా మా ఆడియన్స్ కి అయితే నువ్వు చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన తాష్కెంట్లో ఉన్నాం. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. నాతో పాటు ఒక ప్రయాణికుడు అయితే ఉన్నాడు. మిస్టర్ ప్రయాణికుడు, చెప్పండి మిస్టర్ మీ మనీ. సో బ్రో తెలుసు కదా, ఒంటరి ప్రయాణికుడు. తను నేను కలిసి ఆఫ్రికా సిరీస్ కూడా చేసాం, కెనియా నుంచి టాంజానియా వరకు. సో ఈరోజు ఏంటంటే మేము ఒక ఎయిర్బిఎన్బి అయితే తీసుకున్నాం అనమాట, ఏమైనా కుక్ చేసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్స్ అన్నీ చాలా ఆయిల్ ఎక్కువ ఉన్నాయి. సో అదేదో మన ఫుడ్లోనే ఎక్కువ ఆయిల్ వేసి మనమే వండుకుందాం, కొంచెం టేస్ట్ అయినా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక బజార్కి అయితే వచ్చాం. చాలా పాపులర్ అనమాట, చోర్సు బజార్ అంటారు. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏ సామాన్లు ఉన్నాయి, ఏ కొనుక్కోగలం, ఎంతవరకు స్పెండ్ చేయగలం అన్నీ అయితే మీకు చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ చోర్సు బజార్ బయటనే చాలా వరకు అయితే ఆ మహిళలు కరెన్సీ అయితే మార్చుకోమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఎయిర్పోర్ట్లోని నార్మల్గా ఎక్స్చేంజ్ సెంటర్ల కన్నా కొంచెం బెటర్ రేట్ అయితే ఉంది. ఎంత చెప్తున్నారు బ్రో? హౌ మచ్? 11.80 చెప్తాను బ్రో. 11.80 ఆవిడ అది చెప్పిందిగా. 11.80. సో యు ఆర్ టెల్లింగ్ లెస్ ప్రైస్. This price is same like exchange centers. Final price I'll take 200. Go. If you tell good price. నేను అదే కొట్టాను. good price. చాలా మంది ఈమె అనే కాదు, ఇంకా చాలా మందిగా అక్కడ ఇంకొకరు కనిపిస్తున్నారు కదా, ఆమె ఇటువైపు ఇంకొక ఇద్దరు ముగ్గురు, మొత్తం ఈ చుట్టుపక్కల చాలా మంది అయితే ఈ బ్లాక్ మార్కెట్ టైప్ అనమాట. యూజువల్గా మనం ఎక్స్చేంజ్ సెంటర్స్కి వెళ్తే మనం ఇలా అడగడం ఉండదు, ఓన్లీ డిస్ప్లేలో వాళ్ళు ఎంత పెడితే అంతే తీసుకోవాలి. ఇక్కడైతే మనం కొంచెం ఎంత కొంత బార్గెన్ చేయొచ్చు. ఈ చోర్సు బజార్ బయట అయితే ఇక్కడ చిన్న బండి మీద ఆంటీ గారు అయితే చేపలు అమ్ముతున్నారు. ఇదేంటిది? ఇదేమో ఎండు చేపల్లో ఉన్నాయి, ఇదేమో ఫ్రైడ్ చేపల్లో ఉన్నాయి. ఇవి మొత్తం ఫ్రై లాగే ఉన్నాయి, కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే పచ్చడిలో ఉంది. చేపల పచ్చడేమో. ఏం బ్రో చేపల పచ్చడి అంటావు? ఇది ఆంటీ గారు అయితే చిన్న చేపలు రుచి చూడమని ఇస్తున్నారు. పచ్చి చేప ఇది ఊరగాయలాగా పెట్టిసి తెచ్చారు. ఆంటీ గారి పేరు నేమ్ ఏదోటి తినరా బాబు, ఏదోటి తినొచ్చు కదా బొక్క అంటుంది. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. ఈ చోర్సు బజార్ బయట అయితే చాలా రకరకాల ఫుడ్స్ అయితే అమ్ముతున్నారు. ఇప్పుడే ఒక చేప అయితే తిన్నాను కదా, చాలా పచ్చి. నేను యూజువల్గానే చేపలు తిన్నాను, కాకపోతే అది ఇంకా పచ్చి చేప అనమాట. ఏదో ఊరగాయ అనుకున్నాను, కాకపోతే అది తినలేకపోయాను అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడ చూడొచ్చు కొన్ని డ్రై ఫ్రూట్స్తోని ఏంటి ఇట్లా అచ్చులు లాంటివి అయితే అమ్ముతున్నారు అనమాట. ఇదైతే బాదం పప్పు, ఇదైతే సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులది, తర్వాత పంకిన్ సీడ్స్, అవన్నీ డ్రై ఫ్రూట్స్వి, ఇంకా ఏవో కొన్ని చాక్లెట్స్. ఇవి ఏంటంటే డైరెక్ట్ యాపిల్స్ అనమాట. డైరెక్ట్ యాపిల్ని ఏదో షుగర్ సిరప్లు యాడ్ చేసినట్టున్నారు, వెరైటీగా ఉంది. యాపిల్ డిప్ ఇన్ షుగర్, షుగర్, యాపిల్ షుగర్. నో ఉజ్బెక్, నో రష్యన్, ఓన్లీ ఇంగ్లీష్. దిస్ ఈస్ చాక్ పీస్. ఓ క్యాండీ కోర్త్, స్వీట్ కోర్త్. ఓకే, కిస్లీ మలాకో. ఓకే, ఇంత గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది వెరీ స్ట్రాంగ్. దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, లైక్ స్టోన్. సి స్ట్రాంగ్. This is also kurt. This is kurt. This is also kurt. Okay. ఏంటిది ఇలాగ ఉంది? ఇది పెరుగులో ఉప్పు కలిపేసి దాన్ని క్యూబ్స్ లాగా గడ్డగట్టేసినట్టు ఉన్నాయి. అది వర్ణించలేకపోతున్నాం. పాపం
ఆవిడ బండిని అయితే తీసేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇప్పుడు యూజువల్గా మనం ఇండియాలో కూడా రోడ్ సైడ్ బళ్ళు పెడితే తీసామని చెప్తారు కదా, ఇక్కడ పెట్టొద్దు అని. ఇక్కడ కూడా అంతే, పోలీసులు వచ్చి తొలగించేస్తారు అనమాట. థ్యాంక్ యూ. కాదు ప్రజెంట్ నా దగ్గర అయితే మీరు చూసుకోండి, అక్షరాల 1,00,000 సోములు అయితే ఉన్నాయి. మన కరెన్సీలో 750 రూపాయలు అనమాట. ఇప్పుడు మీ మనీకి అయితే నేను ఛాలెంజ్ ఇవ్వబోతాను బ్రో. చెప్పు బ్రో. నేను నీకు ఛాలెంజ్ ఇస్తాను, డబ్బులు తీసుకో ఫస్ట్. అది లక్ష సోము, 1,00,000 రూపాయలు. మన కరెన్సీలో 750 రూపాయలు. ఓకే. నువ్వు ఇప్పుడు ఈ దేశము ఎంత ఎక్స్పెన్సివ్నో లేదా చీపా మా ఆడియన్స్కి అయితే నువ్వు చెప్పాలా, ఎక్స్పెన్సివ్నా చీపా అని చెప్పేసి. సరేనా? నీ ఛాలెంజ్ అదే. ఆల్ సేమ్ ఇన్సైడ్ شبيناجي انا స్పినాచ్, పొటాటో. سبزبط అంటే سبزبط دي شوف نايت ఈ స్పినాచ్, ఇది سبزبط సబ్సబాత్. شبينات بريات رمسس దిస్ ఈజ్ పొటాటో, ఇన్సైడ్ పొటాటో. ఓకే ఓకే. పాలకూర మంచిది. స్పినాచ్ 1 లక్షలో ఫస్ట్ 5,000 ఖర్చు పెడబోతున్నాను ఇక్కడే. రొట్టె. شو انت انا قبيله لو ఇగో ఇంకా రిమైనింగ్ 95,000 అయితే ఉన్నాయి. 5,000కి అయితే ఇది వచ్చింది. ఇదేది దీని పేరు? వాట్స్ నేమ్? సాంసా. మనం సమోసాలు అంటూ ఉంటాం కదా, వీళ్ళు సాంసా అంటారు. షేప్ కూడా ఇది సమోసాలో లేదు, ఏదో రోటీలా ఉంది. తుక్సాంసే. తుక్సాంసే. ఓకే, తుక్సాంసే. ఓకే, తుక్సాంసే ముక్క తిని చూద్దాం ఎలా ఉందో. బాగుంది. గుడ్. స్పినాచ్, ఆనియన్, నూనె మిక్స్ గుడ్. బాగుంది. సో ఇప్పుడే ఆ బ్రెడ్ అయితే తిన్నాం కదా, సోంసా. టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల అది ఏదో తక్కువ రేటుకి వస్తుందని కొన్నాను, కానీ టేస్ట్ అంత బాగాలేదు అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఏం బ్రో, ఎలా ఉంది? బాగుంది కదా అది? అదిరిపోయింది బ్రో. ఇంకెంత ఉన్నది? 95. సో నువ్వు 95 ఉంటే నువ్వు ఉత్త తినేస్తావు, నాకు అర్థమైంది. నువ్వు ఇంక ఫుడ్ తీసుకోకుండా ఒక డ్రింక్, ఈ సువీనియర్స్, పండ్లు, ఫలాలు అన్ని రిపీటెడ్ లేకుండా కొనాల్సింది. డిఫరెంట్ ఐటమ్స్ కొనాలి. డిఫరెంట్ కావాలా? ఈ 95,000 ఆఫ్రికా దేశాల్లో ఎన్ని మార్కెట్లకు వెళ్ళాడు, ఇది ఒక లెక్క మనకి. డిఫరెంట్ మార్కెట్లు. సో చూద్దాము. ఇది చాలా పెద్ద మార్కెట్, ఇంకా డిఫరెంట్ చాలా కొనొచ్చు. సో మనకి తిండి చూడగానే రకరకాలు అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో మొత్తం ఫుడ్ వీడియోలో అయిపోకుండా డిఫరెంట్ ఇంకేం వస్తాయి చూద్దాం. మార్కెట్లో ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చాను, ఏమైనా అసలు తాగుదాం అని చెప్పేసి, ఎందుకంటే చాలా దాహం వేస్తుంది. ఇందాక తిన్నాం కదా. నాకు ఇవ్వ మరి. వాట్ ఈస్ దిస్ నేమ్? No, this is watermelon. This is also same in Uzbek. Uzbek. Very good. Sweet. It's like sugar. Very sweet. అసలు ఎంత తీపిగా ఉన్నాయంటే పంచదార పాకం అనే చెప్పాలి. చాలా. హౌ మచ్ జ్యూస్? Juice is 40,000. 40,000. మా మొత్తం బడ్జెట్ ఎక్కడ అయిపోయేలా ఉంది. దిస్ వన్ Watermelon, melon. Very good. హౌ మచ్ దిస్? 40,000. 40,000. మన బ్రదర్ని అయితే ఈ ముక్క 20,000 చెప్పాడు, ఈ జ్యూస్ అయితే 40,000 చెప్పాడు. 40,000 సోము. నేను ఇది ఒక 5,000 ఇచ్చి అంత ఇస్తారో అని అడుగుదాం అనుకుంటున్నాను. బ్రదర్, గివ్ స్మాల్ ఫర్ 5,000. స్మాల్. గుడ్. ఇగో 40,000 చెప్పాడు కదా జ్యూస్, 5,000కి ఏమో ఎంత ఇచ్చాడు, హాఫ్ అనమాట. బ్రదర్ తీసుకో. పోన్లేండి, బాగానే వచ్చింది. 5,000 అంటే ఎంత బ్రో? 5,000 అంటే సడన్గా గుర్తొచ్చి రావట్లేదు. పెద్ద ఎక్కువ ఇంకా అది డిస్ప్లే చేసి చూడండి. సో 5,000కి మనకు జ్యూస్ వచ్చింది. నాకు కొంచెం, నీకు కొంచెం. ఓకే. అదిరిపోయింది. చూడండి మార్కెట్ బయట నుంచి ఎంత బాగుందో. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మార్కెట్ ఎలా ఉంటుందని? రౌండ్గా. ఇటువైపు కూడా చూడండి, ఈ కిందంతా మళ్ళీ మార్కెటే. చుట్టూ అసలు చాలా వెరైటీగా ఉన్నాయి అన్నీ, రౌండ్గా ఏవో క్యాప్స్ లాగా. నేను చూసిన మార్కెట్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ద గుడ్ లుకింగ్ మార్కెట్ అనే చెప్పొచ్చు దీన్ని. ఈవెన్ అర్మేనియాలో కూడా ఒక మంచి మార్కెట్ ఉంటుంది. కాకపోతే ఇదైతే ఆర్కిటెక్చర్ చూడడానికి అయితే చాలా బాగుంది.
సో బ్రో చెప్పినట్టుగానే ఒక ఫుడ్ అయితే కొన్నాను. సో సోంసా అది 5,000, తర్వాత జ్యూస్ అయితే కొన్నాను 5,000 అడిగాని ఇచ్చాడు, ఇద్దరం కూడా తాగాం. సో ఇప్పుడు నేను కొనాల్సింది ఫ్రూట్. బ్రో ఫ్రూట్ కొనమన్నాడు కదా, 5,000 తీద్దాం, ఎంత ఇస్తాడో చూద్దాం. కుదిరితే కొసలు అడుగుదాం, ఒక 2-3 ఎక్స్ట్రా ఇస్తాడేమో. సో 5,000కి ఎన్ని వస్తాయి చూద్దాం. ఒక కేజీ ఆరెంజెస్ ఎంతో చూద్దాం. ఇక్కడ ఆరెంజ్ షాప్ అయితే ఉంది. హాయ్ బ్రదర్, హౌ మచ్ 1 kilo? No, how much? Kolka? Devasi. Devasi. I have 5,000. So give me for 5,000. Huh? అర్థం కాల. 20,000 నాకు తెలుసు. 3, 5 ఓన్లీ 5. తోక వేసేస్తున్నాం అలా కాదు. 5,000 ఓన్లీ 5. 1,000కి ఒకటేనా? కిలో వద్దు, ఓన్లీ 4. ఓన్లీ 4 మాత్రమే ఇచ్చాడు బ్రదర్. ఇవ్వండి, ఓన్లీ 4 మాత్రమే ఇచ్చాడు. ఓన్లీ 4. ఇంకోటి తీసుకోనా? 5? నో, ఒకటే పర్లేదు, మనం ఫ్రెండ్స్. నువ్వే ఇస్తావా? సరే ఇవ్వు, ఒకటి ఇవ్వు, ఒకటి. ఓకే, 5 అయితే వచ్చాయి 5,000కి. అంటే 1000 సోమ పడినట్టు ఒక్కొక్కటి. సో 1000 సోమ అంటే దాదాపు ఒక 8 రూపీస్ అనుకోండి. చిన్న చిన్న ఆరెంజ్లు భలే బుల్లిగా భలే ఉంటాయి టేస్టీగా. ఒక దెబ్బకి వేసి ఇచ్చానమాట. యూజువల్గా నేను ఆరెంజ్లు తిన్నప్పుడు ఏంటంటే ఈ పైన ఉన్న ఇవి ఏం పీక్కోను అనమాట, డైరెక్ట్గా ఒక దెబ్బకి వేసేస్తూ ఉంటాను. చాలా ఈజీగా వేసేయచ్చు. ఎలా తమ్ముడు తింటావా? తీయకండి. ఇప్పుడైతే మసాలాలు అమ్మే సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. గరం మసాలా తీసుకుందాం. ఇక్కడ అసలు ఎలా ఉంటుంది అంటే, ఇది గరం మసాలా ఘాటు బాగా వాడలేదు. సూప్స్లో కానీ చికెన్లో కానీ అన్నింటిలో అయితే వాడచ్చు. చూడండి ఎలా ఉంది. 100 grams 15,000 సోము. ఇది 100 grams. లైక్ 8. సో ఆల్మోస్ట్ 21,000 అయితే. అది కూడా ప్యాకేజ్ 3 పొట్లాలు వచ్చాయి. ఇదేమో జింజర్ పౌడరు, ఇంకోటేమో మిర్చి పౌడరు, ఇంకోటి ఏంటి గరం మసాలా. అన్నీ 100 గ్రాములు, ఇంకోటి 30. అది గుడ్. బాస్మతి 1 కిలో అయితే 25,000 సోము. ఇదేదో కొంచెం ఉజ్బెక్ రైస్ అనమాట. ఇదైతే 20,000 అట, ఇదైతే 17,000, ఇదైతే 18,000. వీ విల్ టేక్ దిస్, బట్ గివ్ గుడ్. ఓకే, గివ్ డిస్కౌంట్. You will give. No, you will give. You are a brother, Uzbekistan brother. Yes. We want 2 kilo. No, 18,000. Okay. Okay. 18. Okay. This one 620,000. ఇది 20,000 అంటే తగ్గించి ఇది కూడా 18. This is on 18. Your brother. Come on. Then 2 kilo. ఇది 18. Okay. Cool. ఇప్పుడు ఈ వీడియోలో భాగంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే అసలు కూరగాయల రేట్లు, పళ్ళ రేట్లు అడుగుతాం కదా. ఈ వీడియోలో ఛాలెంజ్లో వెళ్ళిపోతున్నాం, కానీ రేట్లు అయితే మీకు చెప్పడం కుదరట్లేదు. మనకు ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు వాళ్ళ షాపు. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? My name is Habibullah. నా బ్రదర్ నేమ్ హబీబుల్లా. మనీ. ఐఎమ్ మనీ. మై నేమ్ ఇస్ మనీ. Your name is Mani? Yes. Okay, Mani. Yes, but I don't have more money. Yes. In my language, brinjal means wankai. Wankai? Wankai 1 kilo. Wankai 1 kilo. How much? 25,000. Wankai 1 kilo 25,000. ఇది క్యాప్సికమ్ Capsicum 30,000. 30,000 సోమ్ ఇది అయితే. ఇంకా బ్రోక్లీ 20,000. బ్రోక్లీ అయితే 20,000 1 కిలో. మరి కాలీఫ్లవర్ Cauliflower 1 kilogram 10,000. 10,000. ఇంకేమున్నాయి? అల్లం. Ginger? అల్లం. It is alum. Indian. In my language, this ginger called allam. Alum. 1 kg. Alum 1 kg. 40,000. You also forget. 40,000. Mixed Indian, Uzbek, English. Okay.
సో యూ ఓన్లీ స్పీక్ మై లాంగ్వేజ్ ఓకే నౌ ఓకే Okay, ఇంకా ఇంకేమున్నాయి నీ దగ్గర నిమ్మకాయలు Limon. నిమ్మకాయలు Limekayne. నిమ్మకాయలు Limekaylo. నిమ్మకాయలు 1 కిలో 1 kilo 30,000. 30,000 సోము. ఇంకేమున్నాయి పుట్టగొడుగులు Mushroom. పుట్టగొడుగులు What that? Mushroom. నో పుట్టగొడుగులు దిస్ ఇట్ కమ్స్ ఇన్ పుట్ట దిస్ ఈజ్ అంబ్రెల్లా టైప్ లుక్ లైక్ సో దట్స్ వై కాల్డ్ గొడుగు పుట్టగొడుగు Portagodugu. పుట్టగొడుగు 1 కిలో హౌ మచ్ 90,000. పుట్టగొడుగులు రేట్ ఎక్కువ టూ మచ్ క్యాబేజ్ Cabbage 1 piece 50,000. వన్ పీస్ 15,000 అంట టమాటాలు లేవు నీ దగ్గర యూ డోంట్ హ్యావ్ టమాటా Yes, I have. ఓకే వెల్లుల్లిపాయలు ఉన్నాయి మిరపకాయ मेरे पैके 1 kilo 40,000. 40,000 సోము వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ non వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ రావది వెల్లుల్లిపాయ 1 kilo 40,000. 30,000 సోము ఓకే వెరీ ఉల్లిపాయలు This ఉల్లిపాయలు ఇవి టొమాటోలు tomato. What is ఉల్లిపాయలు? ఆనియన్స్ Onions. What onions? యూ డోంట్ నో యూ నో ఆనియన్స్ బ్రదర్ యూ నో ఆనియన్స్ ఆనియన్ ఉల్లిపాయలు తెలీదా నీకు ఆనియన్స్ దిస్ వన్ ఆనియన్ Piyaz. ప్యాజ్ In Uzbek, piyaz. ఇన్ మై లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఆల్సో సేమ్ ప్యాజ్ Onions. ఉల్లిపాయలు ఉల్లిపాయలు. Okay. 1 కిలో 1 kilo 50,000. 15,000 గివ్ ఫర్ 10,000 No, bro. 15,000. Only 15,000. You are my friend. Because I have a lot of Indian friends. Okay. A lot of. బట్ యూ షుడ్ గివ్ ఫర్ 12,000 ఓకే 12 ఓకే యా 1 కిలో ఓకే 1 kilo. యా ఓకే ఉల్లిపాయలు లేవంట నో ఉల్లిపాయలు No ఉల్లిపాయలు. ఓకే పియాజ్ 1 కిలో హౌ మచ్ 3,000 తుచ్మీన్ 3,000 3000 1 కిలో చాలా తక్కువ ఓకే 1 కిలో 1 కిలో అడిగాడు ఒక ఉల్లిపాయ చెప్పాడు ఓకే 1 కిలో ఉల్లిపాయలు తుచ్మీన్ అంటే 3,000 సోము ఒక ఉల్లిపాయ రేటు చెప్పాడో లేకపోతే 1 కేజీ ఉల్లిపాయల రేటు చెప్పాడో తెలియట్లేదు 3,000 అంటే చాలా తక్కువ వద్దా శుక్రాన్ బ్రదర్ చూడండి మనకైతే ఆ ఉల్లిపాయలు ఇచ్చేసారు వెనక్కి చూసుకో డబ్బులు కూడా వద్దనేసారు వాట్స్ యువర్ నేమ్ బ్రదర్ యువర్ నేమ్ అక్మల్ బ్రదర్ పేరు అక్మల్ అంట శుక్రాన్ ఇంత గ్రోసరీ షాపింగ్ తర్వాత ఫ్రూట్స్ ఇవి అన్నీ కొనేసుకున్న తర్వాత ఇంకా నా దగ్గర అయితే 44,000 అయితే మిగిలింది 44,000 సోము ఇప్పుడైతే ఇక్కడ లోపల మాంసం అమ్ముతారు ఈ మీట్ సెక్షన్కి అయితే వచ్చాము అసలు ఇక్కడ ఎంత పడుతుందో చూద్దాం ఒక దగ్గరేమో 50,000 40,000 60,000 చెప్తున్నారు ఇదేంటంటే మెయిన్ అనమాట ఇక్కడ చాలా వరకు షాప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళి అసలు అడుగుదాం ఎంత ఏంటో అడిగాక సో అది ఒకవేళ 50,000 చెప్పారనుకోండి డివైడెడ్ బై 2 ఎందుకంటే బ్రో నేను ఉన్నాం కాబట్టి సో దాన్ని బట్టి డివైడ్ చేసుకుని ఇంకా ఎంత మిగిలిందో చెప్తాను ఇంకా దీంతో ఏ కొనగలుగు చూద్దాం ప్రజెంట్ అయితే 44,000 ఉంది ఇంకా ఇన్ని కొనకు కూడా సో 2 కేజీలు రైస్ 1 లీటర్ నూనె 1 కేజీ ఉల్లిపాయలు 1 కేజీ టొమాటో ఉల్లిపాయలు అయితే ఫ్రీగా వచ్చాయి టొమాటో మాకు 12,000 చెప్పాడు కదా ఆ బ్రదర్ తర్వాత ఇంకా 2,000 కూడా తీసుకోలేదు 10,000 తీసుకున్నాడు ఇంకా మసాలాలు కొన్నాం అన్నీ కొనేసాం ఆల్మోస్ట్ ఇంకా మాంసం కొనేసుకుంటే ఇంటికి వెళ్ళి వండేసుకోవడమే ఇప్పుడు మనం ఆ మీట్ మార్కెట్ లోపలికి వచ్చాం ఇక్కడైతే దాదాపు 90% అంతా ఆవు మాంసం తర్వాత ఏమో గుర్రం మాంసం ఉంది ఈ కజాకిస్తాన్ మంగోలియా ఉజ్బెకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఇక్కడ గుర్రం మాంసం తింటారు ఇదిగోండి చూడండి పైన ఫోటో కూడా వేశారు గుర్రం మాంసం లోకల్స్ అందరూ అయితే సజెస్ట్ చేస్తున్నారు తినండి అని చెప్పేసి చూసారు అసలు చూడడానికి చాలా వికారంగా ఉంది ముక్కు పగిలిపోతుంది అనమాట లోపల నించుంటే త్వరగా ఇక్కడ కోడి మాంసం అడుగుతారు చూసి కొనేసుకుని వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇక్కడ చిన్న కోడి పిల్ల బొమ్మలు వేశారు అంటే కోడి మాంసం అమ్మొచ్చు నాకు తెలిసి ఏవో కాళ్ళు 6,000 అట ఇక్కడ కోడి మాంసం ఉంది బ్రో ఇప్పుడే ఆ చికెన్ అయితే తీసుకున్నాం 1.3 కేజీస్ అయితే వచ్చింది 1 కిలో చికెన్ వచ్చేసి 45,000 సోము అయితే చెప్తున్నారు రేటు సో అస్సలు తగ్గించట్లేదు అనమాట ఏ షాప్కి వెళ్ళినా అంతే సో 1 కిలో తీసుకున్నాం దాదాపు 45,000 సోము కిలో వేసారు
కాకపోతే కొంచెం ఎక్స్ట్రా తూగిందనమాట. 1.3 కిలో అయితే తూగింది. దానికి ఏంటంటే 54,000 సోమ అయితే తీసుకున్నారు. అంటే సగం సగం 54,000 అంటే దాదాపు 27 అనుకోండి. సో 27,000 ఖర్చు అయిపోయింది నాకు ఇప్పుడు. ఇదేంటిది, ఇది జంతువు చాలా వెరైటీగా ఉంది అసలు, చూడడానికి చాలా వెరైటీగా ఉంది. ఇక్కడ చూడండి, ఏదో సంచిది, చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోతే బెటర్ అనుకుంటా. ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఈ మ్యారినేట్ చేసిన ఊరగాయలు అయితే ఎక్కువ తింటూ ఉంటారు. వీటిలో క్యూకుంబర్స్ని, తర్వాత క్యాబేజీలని, ఉల్లిపాయలని అన్నిటిని వీళ్ళు మ్యారినేట్ చేసుకుంటారు అనమాట. చూడొచ్చు, క్యారెట్ ఇవన్నీ వీళ్ళు మ్యారినేట్ చేసుకున్నాం అనమాట. మ్యారినేట్ చేసుకున్న పికిల్స్ ఇవన్నీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వీళ్ళు. ఇదిగోండి, ఈ చివరి నుంచి చివరి వరకు ఈ షాప్స్ అన్నీ అవే మ్యారినేటెడ్ పికిల్స్ అనమాట. కానీ కొన్ని ఏంటంటే వీళ్ళు మ్యారినేట్ చేసిన చేపలు కూడా డైరెక్ట్గా పచ్చివి ఉడకబెట్టకుండా అవి కూడా అమ్ముతున్నారు. ఇందాక స్టార్టింగ్లో మార్కెట్కి వచ్చినప్పుడు ట్రై చేసాం కదా, చూడొచ్చు. ఓహో చూడండి, ఇది నాకు తెలిసి క్యారెట్ని అలాగా తురిమేర చూడండి, చాలా వెరైటీగా ఉంది. అన్నీ ఫుల్ రంగులు అయితే కలిపిస్తారు. కొన్ని ఇదైతే బీట్రూట్ తెలిసిందే కదా, కొన్ని మ్యారినేటెడ్ పికిల్స్, కానీ భలే కలర్ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి. ఈ షాపులన్నీ అవే. ఇంకా ఇవి చూసారా, డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు నానబెట్టేశారు. ఇవేంటంటే బజ్జీ మిరపకాయలు, పెద్ద బజ్జీలు వేసుకుంటాం కదా మిరపకాయ బజ్జీలు, అవేమో క్యూకుంబర్స్, అవేమో టొమాటోలు, ఇంకా కొన్ని రకాల వెజిటేబుల్స్. ఇవి వంకాయని మ్యారినేట్ చేశారు. చాలా వెరైటీగా ఉన్నాయి. ఒక్కో పచ్చళ్ళు బాగా ఇష్టంగా తింటారు అన్నమాట. ఇవన్నీ మనకంత ఎక్కువ. ఒక క్యాప్న ఇందాక వింటర్కి కావాల్సిన గ్లౌజెస్ కొనుక్కుందాం అని, కాకపోతే ఇక్కడ రేట్లు అయితే చాలా విపరీతంగా చెప్తున్నారు. ఎంత బ్రో చెప్తున్నారు? 50,000, 40,000, లక్ష రూపాయలు అంటున్నారు బ్రో. సోము అంటే 700, 800 చెప్తున్నారు. మన దగ్గర మంకీ చలి క్యాప్ ఎంత ఉంటుంది, ఇలా మంకీ క్యాప్ లాగా వెరైటీగా ఉంటుంది కదా, 150కి 200కి వచ్చేది. సో అనవసరంగా ఉన్న డబ్బులను ఎందుకు ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టి వేస్ట్ చేయాలని అనుకోవడం అని చెప్పేసి ఈ 17,000 సోము అయితే ఇక్కడతో ఆపేస్తున్నా. వీటిని దాచుకుంటాను, ఇంకా తర్వాత ఇంకా ఎక్కడైనా కుదిరితే కొనుక్కుంటాను నెక్స్ట్ వేరే వెళ్ళే కంట్రీస్లోని. సో అదనమాట. ఇప్పుడు వరకు అయితే ఇన్ని సామాన్లు కొన్నాం. ఏవో బ్రో చూపించు బ్రో సామాన్లు. ఇన్ని సామాన్లు అంటే బూతులు అనుకుంటారు మళ్ళీ. అదే ప్రాబ్లం. ఇన్ని సరుకులు కొన్నాం. అది కూడా సరుకులు అంటే ఇక్కడ ఎవరు అనుకోరు బ్రో, నువ్వే అనుకుంటున్నావు. ఎలా అనిపించింది బ్రో? బాగా బార్గెన్ చేశానా? అదిరిపోయింది. మార్బులస్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, ఫ్యాంటాస్టిక్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో కొత్తగా ట్రై చేసాం. ఇంకా ఎలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా వెరైటీ అన్నీ వేరే దేశాల్లో ట్రై చేస్తాను. ఇది జస్ట్ ట్రైల్ వీడియో అనమాట. ఇంకా రాబోయే నెక్స్ట్ కంట్రీస్లో ఇంకా అదిరిపోతే ఇంకా ఇరాన్ వరకు వెళ్ళబోతున్నాం కదా. సో మీరు మరి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే అలాంటి కొత్తవన్నీ ట్రై చేయగలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.